అవునరా, ఇప్పుడు నేను మాత్రం ఏమంటున్నాను? కట్నాలు కానుకలు ఏమని అడుగుతున్నానా? అంతా నీ ఇష్ట ప్రకారం చేస్తానంటున్నానుగా. అసలు ఇంతకీ నీకు పిల్ల నచ్చిందా లేదా చెప్పు. నచ్చడం గురించి కాదు నా ఆలోచన. మరి జానకి సంసారం కుదిరి పడితే కానీ నేను పెళ్లి చేసుకోను. అంటే వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళిపోయిన 25,000 ఇచ్చేయమంటావా? నా బరువు కాస్త వదులుకోమంటావా? పరువు ఖరీదు 25,000 కాదు, మాటి మాటికి మారేది మాట కాదు నాన్న. నేను అడిగిన ప్రకారం జానకిని అత్తవారింటికి పంపిస్తానంటేనే కానీ నా పెళ్లి జరగదు, అంతే. సరేరా, అట్లాగే. ఇలా నీ కళల్లో నీళ్ళ నవ్వుతూ నవ్వించడానికే పుట్టామనుకున్నాను. అర్థమైంది. ఈ పెళ్లి నేను అడగకుండా మాకు మేమే నిర్ణయించుకున్నామనే? లేదండి, అదృష్టం వెతుక్కుంటూ వస్తే కాదని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? మరి నీ తమ్ముడు రాకుండా మన పెళ్లి జరుగుతుందనే? అలా ఎన్నటికీ జరగదు వీణా. ఎక్కడున్నా నీ తమ్ముడు వస్తాడు. మన పెళ్లి ముహూర్తానికి తను నా చెల్లెని పెళ్ళాడతాడు. ఈ ఊళ్ళోనా? ఏ ఊళ్ళోనో నేను చెప్తాగా, నువ్వే కంగారు పడకు. ఏమే, ఎక్కడా? ఏమిటండి? టెలిగ్రామ్ వచ్చిందే. టెలిగ్రామా? ఎక్కడి నుంచి? కంగారేం లేదే. చచ్చి చెడి నీ కొడుకుని పెళ్లి పంపించానా? ఇప్పుడేమో ఇప్పుడు కాదంటున్నారా? కాదనటం కాదే, తనకేమీ గతిలేటది. ఉద్యోగం కోసం ట్రైనింగ్కి వెళ్ళాడా, ఇప్పుడు ఆ ఉద్యోగం వచ్చింది. పైలట్ అట, ఆకాశంలో ఎగిరే ఉద్యోగం, భూమి మీద ఏమి లేనట్టు. ఇదిగో నీకు ఇదే చెప్తున్నాను. వాడు కనుక టెలిగ్రామ్ చూశాడంటే ఉద్యోగానికి వెళ్లకుండా మానడు. ఉద్యోగానికి వెళ్ళాడంటే వాడి మనసులో ఉంటుందన్న నమ్మకం నాకు లేదు. బంగారం లాంటి కూడా వదులుకోవాల్సి వస్తుంది. ఇంతకీ ఏమంటారండి? వాడు వెళ్లేలోగానే ఈ పెళ్లి చేసేయాలి అంటాను. అదండి మా ప్లాన్. తిని గారు, మీ ఉద్దేశం ఏంటి? బ్రహ్మాండంగా ఉంది. ఒక విధవకి పెళ్లి చేస్తే దేవుడికి 1000 కళ్యాణాలు జరిపించినంత పుణ్యం అన్నారు పెద్దలు. నీకెందుకు, నేను జరిపిస్తాగా బ్రహ్మాండంగా. మీ ఉపకారం ఎన్నటికీ మర్చిపోయింది. ఇది ఉపకారం కాదమ్మా. మా ఆయన పబ్లిక్ గా పాపాలు చేస్తుంటే నేను ఇలా సాటుగా పుణ్యాలు చేస్తుంటాను. వస్తాం. అమ్మా, అదే ముహూర్తానికి నాకు గంటకి. పిచ్చిదానా, నువ్వు చెప్పాలా అమ్మా? నాకు తెలీదు. అలాగే మళ్ళీ. అమ్మాయి జానకి, ఉదయం ఎక్కడ కనపడదే? ఎలా ఉంటుంది నాన్న? పెళ్లి కదా, అదే శుభకార్యంలో. అవును, దాని తలరా తల ఉంది. ఏం చేస్తా? సరే సరే, మీరు త్వరగా పనులు చూడండి. రే రావుడు, మీ బాబాయ్ గారు ఆ పెళ్లి హడావుల్లో ఉన్నారు. ఆయన నందిగాడు వచ్చేలోగా మీ పెళ్లి జరిగిపోవాలి. ఏది దండలు మార్చుకోండి. మనస్సాక్షిగా ఒకరికొకరం జన్మల బంధంగా ఎక్కడ కూడా కటింగ్ ఎందుకురా? మరి ఎలా చెప్పాలో చెప్పండి. మరి జన్మల బంధంగా సరే దండేసి దండండి. అమ్మాయి అవయ్యరా నాకు కూడా అయిపోయింది. నువ్వు నా బానిసే కాదు. నీ అందానికి, అంతకంటే నీ మంచి మనసుకి నేను నీ బానిసని. నాకు ఇలాంటి మూఢాచారాలంటే నచ్చం. నీలాంటి ఆదర్శమూర్తిని భర్తగా పొందగలగడం నిజంగా నా అదృష్టం. నువ్వే కాదు వీణా, నేను కూడా అదృష్టవంతుని. ఆనాడు నువ్వు పావురాల జంట గురించి చెప్పినప్పుడు నేను మనసు అర్థం చేసుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నా కోరిక నెరవేరింది. ముత్యం కోసం మునిగి పగడంతో పైకొచ్చినట్టు నా తమ్ముడికి తోడు కావాలని వచ్చిన చోట నాకు ఇలాంటి బంగారు బొమ్మ దొరుకుతుందని నేను కళ్ళ కూడా ఊహించలేదు. ఇంత వాణ్ణి, ఎంత చిన్నవాణ్ణి చేసి నీ కళ్ళలో దాచుకున్నావో తెలుసా? నా కళ్ళల్లోనే కాదు, నా గుండెల్లో కూడా దాచుకున్నాను. నా మనసులో మీరు ఎప్పుడు మధుర రాగాలు వినిపిస్తూ ఉంటారు. మీరు లేకుండా నేను లేను, ఉండలేను. అవునవును, మనది పావురాలంట కదా. అదిగో ఉదయ ఆనంద్ వాళ్ళు వచ్చినట్టున్నారు. రండి రండి. అత్తయ్య, అత్తయ్య, ఒకసారి ఇలా వస్తారా? మీరు ఇంత ధైర్యం చేసినందుకు మమ్మల్ని క్షమించండి. మంచి పని చేసిన దానికి ఫలితం మన్ననే కానీ మన్నింపు కాదమ్మా. అమ్మా,
ఆనంద్ ఎవరో కాదమ్మా, వీళ్ళ తమ్ముడే. ఉదయన మనసారా ప్రేమించాడు, అందుకనే ఈ సాహసం చేశాం. నాన్న దేవుని ఎలాగూ లేదు, నువ్వైనా మనసారా ఆశీర్వదిస్తావన్న నమ్మకంతోనే ఈ పని చేశావమ్మా. బాబు, నేను చేయలేని పని వీళ్ళు చేశారు. ఇది ఒకసారి విధి చేతుల్లో ఓడిపోయింది. ఈసారి విధిని సంఘాన్ని ఎదిరించి నీ చేతుల్లో పెడుతున్నారు బాబు. బాధపడకండి అత్తయ్య, ఉదయం నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను. అక్కయ్య, నేను వెళ్ళొస్తాను. బాబు రా బాబు, రామ్మా. ఉదయ, నీ వదిన మరదళ్ళు ఇలా ఏడుస్తూ కూర్చుంటే తెల్లారిపోతుంది. అప్పుడు నాన్నగారు లేస్తారు. రామరా రామా. ఏ బండి బాయ్, ఎంత ధైర్యం! నేను బ్రతికుండగానే నా ఇంట్లో నాకు తెలియకుండా ఇంత పని చేయిస్తారా? ఏదైతే జరగకూడదనుకున్నాను, ఏదైతే నా పరువు ప్రతిష్టలను మంట కలిపే పని అనుకున్నాను, అది నా మీద పంతం బట్టి చేయిస్తారా? దీనికంతటికీ కారణం నువ్వు. కోరినంత ఐశ్వర్యం ఉందన్నావు. ఇప్పుడు అడుగుతున్నాను, నీకు అసలు ఆస్తి ఉందా, అంతస్తుందా, గుణం ఉందా, కులం ఉందా? అన్నీ ఉన్నాయి. మనిషిని మనిషిగా చూసే మనసే గుణం, మమకారమే కులం, మానవత్వమే వంశం, అనురాగం ఆప్యాయతే ఆస్తి. ఇటువంటి అష్ట ఐశ్వర్యాల్లో పుట్టి పెరిగాను నేను. కానీ మీరు అంతులేని ఆశే మీ ఆస్తి, హృదయం లేని డబ్బే మీ అంతస్తు. కన్న బిడ్డ పసుపు కుంకుమలకు దూరమై కుమిలిపోతుంటే మీ తలరాతని మూలలో కూర్చోబెట్టడం మీ వంశ ప్రతిష్ట. నేను అబద్ధాలాడలేదు మావగారు. మీ దురాశే మిమ్మల్ని అలా ఊహించుకునేలా చేసింది. నా మాటలకు అర్థం మీకు తగ్గట్టుగా మీరే అర్థం చేస్తున్నారు. మిమ్మల్ని మీరే వంచుకున్నారు. ఇంటి మహాలక్ష్మి మీద చేసేసుకుంటారా? అన్నా, నువ్వేం చేసావో తెలుసా? నువ్వు ఇప్పుడు కొట్టిన అమలు కాదన్నా ఈ ఇంటి గౌరవాన్ని. ఇంతకాలం నువ్వేం చేసినా ఊరుకున్నావు. నా కన్నతనం మీద చేసుకుంటే మాత్రం బాబు, ఇంత ఆయన అనురాగంతో పాటు ఆవేశాన్ని కూడా పంచుకోగలిగిన ఆడదే అర్థాన్ని. ఆయన కొట్టినా తిట్టినా అడిగే అధికారం నీకు లేదు. ముందు ఆయనకి ఇల్లాలిని, ఆ తర్వాతే నీకు తల్లినయ్యాను. ఆయన ఏమైనా అన్నావంటే నేను సహించలేను. వెళ్ళు. విన్నావా నాన్న? ఈ చల్ల నీళ్ళలో ఇంతకాలం నీ మూఢాచారాన్ని పెంచావు. ఇప్పటికైనా అర్థం చేసుకో. ప్రతి రాక్షసుడి భార్య ఒక దేవత నాన్న, దేవత. అవునరా, అవును. నేను రాక్షసుని, మీరంతా గొప్పవాళ్ళు, చాలా ఉత్తములు. ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నేను పోయేటప్పుడు నా నెత్తిగట్టు పోదామని. అవునే, తల్లి, కొడుకు, కూతురు, కోడలు అందరూ ఒకటైపోయారు. నేను ఒక్కడిగా ఒంటరిగా మిగిలిపోయాను. సరే కానివ్వండి, నాకు కాని వాళ్ళెవరో నాకు అక్కర్లేదు. మీరందరూ కట్టగట్టుకుని ఏ గంగ దూకండి.